ఇజరంతా మన విడలం గుడిచరంతా చూడుర్రుల్లా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇలా వ్లాగ్ ముచ్చట్లకి అయితే వెళ్ళిపోతా. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఏంటో పెద్దక్క బాగా రెడీ అవుతుంది ఏటో పోతానట్టుంది అనేసి అనుకుంటున్నారా? అవునుల్లా మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము, అందుకే నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నా. మేము ఒక్కలమే కాదు షాపింగ్ కి, మాతో పాటు పక్కన ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ షాపింగ్. అప్పటికప్పుడు మనం నార్మల్ గా మాట్లాడుకుంటా అంటే మాటలలో మాటలు కలిసి ఆ షాపింగ్ అని డిసైడ్ అయ్యి రెడీ అయ్యి వెళ్తున్న షాపింగ్, ప్రీ ప్లాన్డ్ వెళ్తున్న షాపింగ్ అయితే అస్సలు కాదు. వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామని అట్లా స్టార్ట్ చేస్తానో లేదో ఎడిటింగ్ కత్తం 100 రూపాయలకు 5 కిలోలు ఉల్లిగడ్డే, 100కు 3 పుచ్చకాయలే, ఈ లొల్లే కాకుండా ఈ ట్రాఫిక్ లొల్లి ఒకటే ఆరన్లు కొడతానే ఆ ఒర్రులతోటే టార్చర్ అవుతుందిరా బాబు. అంటే ఇంకా నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తే నా ఒర్రుడు ఇంటది కథం. ఏ రూమ్ లో ఉన్నా కూడా నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కుయ్ 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 అని ఓ వీడియోలో ఉరతనే ఉంటుంది. ఏం చేస్తాం ఉల్లా కొన్ని తప్పించుకోవాలి అని అనుకున్నా కూడా వాటి నుంచి తప్పించుకోలేము, ఇంకా అవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మీరు ఆ సౌండ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసి నా వాయిస్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి జరంతా. ఓ ఏంటి పిల్ల మొగలు మంచి వైబ్ లో ఉన్నారేంటా అని అనుకుంటున్నారా? మాతో పాటు మాకంటే ఎక్కువ ఇంకా మా బిడ్డనైతే మంచి వైబ్ లో ఉన్నది. ఇంతకీ ముచ్చట ఏందంటులే, ఆ పెళ్లిల సీజన్ కదా, ఇంకా బయట డీజేలను అయితే మంచి పాటలు అయితే మోగుతున్నాయి. ఇంకా పాటలకి మన కాళ్ళు ఆగుతాయి చెప్పు. అప్పుడప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చిన్న స్టెప్స్ ఇట్లా వేసుకుంటేనే కదా ఫ్యామిలీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయ్యేది. మేమైతే రెగ్యులర్ గా కంపల్సరీ టీవీలో అయినా సాంగ్స్ పెట్టుకొని ఎగురుతూనే ఉంటాం, కాసేపు టైం స్పెండ్ చేస్తాం. బిడ్డకి హ్యాపీనెస్ ఇవ్వడంలో నేను మా భావనైతే ముందుండం అన్నమాట. ఆమెని నవ్వించడానికి, ఆమెకి డాన్స్ అంటే చాలా ఇష్టం, సాంగ్స్ కి డాన్స్ చేయడం అంటే ఇంకా పిచ్చి ఇష్టం అనమాట. అందుకే ఆమె కోసం మేము మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఎగురుతూనే ఉంటాం. దీని మీద పోదన్నా దొరకదా ఏడబడేసిండు. తీరా రెడీ అయినాక బండికి కోసం చూస్తే ఎక్కడ చూసినా కూడా దొరకట్లేదు. నా బిడ్డ బండికితో ఆడడం మస్తు ఇష్టం, ఆడుకుంటూ ఎక్కడ పడేసింది ఏమో కానీ బండికి అయితే అస్సలు దొరకలే. అగో బండికి దొరకలే అన్న బండి మీద ఎక్కివే కూర్చున్నారు కదా వాళ్ళు. ఈ బండికి కాదు ఇంకో బండి కూడా ఉన్నది, ఆ బండికి మేము ఆ బండి మీద వెళ్దాం అనేసి అనుకున్నాం. ఆ బండికి దొరకట్లేము అన్నట్టుగా ఈ బండి మీద అయితే వచ్చేసినాము. దా బాగుందరా చూడు ఒకసారి. ఉందా కలర్ లేదు సడన్ గా షాపింగ్ ఏంటనే కదా మీ డౌట్. అయితే నార్మల్ గా ఈ సమ్మర్ కదా బయట కూర్చొని ఇంకా మేము మా పక్కన ఆంటీ వాళ్ళు అట్లా మాట్లాడుకుంటుంటే పక్కన తమ్ముడు అన్నాడు అన్నమాట, ఈ మధ్యలో నేను వెళ్ళిపోతాక కొంచెం షాపింగ్ ఉంది చెయ్యాలి అన్నట్టుగా తమ్ముడు అన్నాడు, ఆంటీ కూడా అన్నారనమాట. అవునా మరి విశాల్ మార్ట్కైనా జూడియోకైనా వెళ్ళి మ్యాక్స్ కైనా వెళ్ళి చేయపోయినామని అంటే లేదక్క నాకు వాటిలలో పెద్దగా నచ్చాయి, నేను ట్విల్స్ లలోనే తీసుకుంటా అనేసి. అవునా మన హనంకొండ లో పబ్లిక్ గార్డెన్ ఆపోజిట్ లో మొన్ననే రీసెంట్ గా ట్విల్స్ ఓపెన్ అయింది, మా ఫ్రెండ్ వాళ్ళదే, మరి వెళ్ళేసి తీసుకో లేట్ చేయడం ఎందుకంటే. అవునా ఇక్కడ ట్విల్స్ ఉందా, ఇంకా లేట్ ఎందుకు అక్క వెళ్దాం పదా మీరు కూడా రావచ్చు కదా అనేసి అన్నాడు అనమాట. ఇంకా ఆంటీ కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుంటా అని చెప్పింది బయట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు షాప్ ఓపెనింగ్ రోజు అయితే మా భగత్ బాబుని ఇన్వైట్ చేసిర్రు, బట్ ఆ రోజు మా భగత్ బాబుకి కరీంనగర్ లో ఏదో వర్క్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయిండు. అప్పటి నుంచి అంటూనే ఉన్నాడు ఒక రోజు వెళ్ళాలి అనేసి. ఇక మేము కూడా ఎట్లాగో వెళ్ళాలనేసి అనుకుంటున్నాం కాబట్టి ఇదే కరెక్ట్ టైం అనిపించింది. ఇద్దరం కలిసి వెంటనే అప్పటికప్పుడు రెడీ అయితే ట్విల్స్ కి బయలుదేరినాం. మేము
బయలుదేరే ముందు అయితే మా ఫ్రెండ్ కి కాల్ చేసి ఇట్లా మేము వస్తున్నాం అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా వచ్చిర్రు. తమ్ముడితో పాటు మా బావ కూడా ట్రయల్ చేసిండు. ట్రయల్ చేసిన చాలా బాగా నచ్చిందంట. ఇట్లా వేసుకున్నాడో లేదో అట్లా సెలెక్ట్ చేసేసుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకోవడం కంప్లీట్ అయినాక ఇంకా పైకి వెళ్ళిళ్ళు. పైన అయితే జీన్స్ సెక్షన్ ఉందంట. ఇక్కడ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ షర్ట్స్ అయినా పాయింట్స్ అయినా ఏది కొన్నా గానీ క్వాలిటీ బాగుంటదంట. నాకు కూడా తెలియదు, అందరు అంటుంటే నేను ఇప్పుడిప్పుడే వింటున్నా ఇంత బాగుంటాయా ట్విల్స్ లో అనేసి. ఇక్కడ కనిపిస్తున్న అంకుల్ అంట వరంగల్ హనంకొండ మొత్తంలో చాలా ఫేమస్ అంట. ఆ విషయం నాకు వీళ్ళు ఇప్పుడు చెప్పేదాకా నాకు తెలియదు. డైలీ మొత్తం ఇట్లనే రెడీ అవ్వకుంటా 25 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటానే అందరికి టీ పోస్తాడంట. మొత్తం నడుస్తూనే ఉంటాడంట నాన్ స్టాప్ గా. మొత్తానికి మా సన్నీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత తొందరలో షాపింగ్ అయిపోయిందంటే ఏ జూతా సెలెక్ట్ చేసుకున్నాడు. ఏది చూసినా గానీ ఆయనకు అది నచ్చుతూనే ఉన్నది. పెద్ద బ్యాగే నింపిండు. దగ్గర 15,000 బిల్లు కూడా చేసిండు. మా సన్నే కాదుల్లో మా బావ కూడా 5,000 బిల్ అయితే చేసిండు. ఇంకా లేట్ ఎందుకు, ఇదైతే పబ్లిక్ గార్డెన్ ఆపోజిట్ లోనే ఉంటది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే మెన్స్ వేర్. బిడ్డ ఎక్కడికి వెళ్ళినా గానీ అందరినీ ఫ్రెండ్స్ అయితే చేసేసుకుంటది. అట్లనే ట్విల్స్ లో కూడా ఇంకా అన్నయ్యనైతే మా మహాడికి మాకు తెలియకుండానే చాక్లెట్స్ ఐస్ క్రీమ్ అన్ని కొనిపించి తీసుకొచ్చిండి. ఇంకా మంచిగా వావ్ ఎమ్మె అనుకుంటా కుమ్మేసింది. ఇంకా ట్విల్స్ లో షాపింగ్ కంప్లీట్ అయిపోయినాకనైతే ఇంక ఇక్కడ ఒకటి ఎగ్జిబిషన్ లాగా పడింది. ఇంకా ఆంటీ డ్రెస్సెస్ తీసుకుంటా అన్నారు కదా, ఇక్కడ బాగుంటాయి కాటన్ డ్రెస్సెస్. అందుకే ఇక్కడికైతే ఆంటీని తీసుకొని వచ్చిన. షాపింగ్ కంప్లీట్ అయినాక మా సన్నీ తమ్ముడు సంతోషం అంతా ఇంత కాదు. చాలా థ్యాంక్స్ అక్క, నువ్వు చెప్పకపోతుంటుంటే నేను ఇంత మంచి డ్రెస్సెస్ మిస్ అయ్యేటోని అనేసి ఇంకా థ్యాంక్స్ చెప్తానే ఉన్నాడు. ఇంకా మా భగత్ బాబు ముచ్చడికి వస్తే మాత్రం ఒక డ్రెస్ ఇట్లా వేసుకున్నాడు, ఆ డ్రెస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకో డ్రెస్ ఇట్లా వేసుకున్నాడు, ఇంకో డ్రెస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా చూసుకుంటా పోతే అన్ని నచ్చేటట్టున్నాయని ఇంకా అక్కడికైతే స్టాప్ చేసేసి వీళ్ళకి అక్కడ ఏ డ్రెస్ చూసినా గానీ వెంటనే నచ్చుతుంది తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా మేమే ఆపినాం అనమాట. మాకు బిల్లు మోతో మోగిపోతుంది అన్నట్టుగా. నెక్స్ట్ టైం కొనుక్కుంటారు లేండి, ట్విల్స్ ఎక్కడికి పోదు అక్కడే ఉంటది. నెక్స్ట్ టైం కూడా ట్విల్స్ వచ్చే కొనుక్కుంటారు లేండి అంటే ఓకేలే అన్నట్టుగా ఇంకా మాత్రం బిల్ అయితే చేసిరు. మా పెళ్లికి ముందు మా బావ అన్ని బ్రాండెడ్ షర్ట్స్ తీసుకుంటుండే. ఇంకా మా పెళ్లి అయినాకనైతే అసలు బ్రాండెడ్ షర్ట్స్ తీసుకోవడమే మానేసిండు. చాలా ఇయర్స్ తర్వాతకి మళ్ళీ ఈ రోజు ట్విల్స్ లోనైతే బ్రాండెడ్ షర్ట్స్ కొనుక్కున్నాడు. టైం పాస్ కి సన్ని వాళ్ళతో వెళ్తేనే 2 షర్ట్స్ కొనుక్కున్నాడు. ఇంకా మేము షాపింగ్ టైమ్ లో వెళ్ళినాం అనుకోండి, ఇంకా మా బావ షాప్ మొత్తం కొనేలా ఉన్నాడు. అంత బాగా నచ్చినాయి అంటే ట్విల్స్ లో. మా వాడి హనంకొండ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి కంపల్సరీ ట్విల్స్ ని విజిట్ అవ్వడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీళ్ళ షాపింగ్ ట్విల్స్ లో తొందరనే అయిపోయిందిలా. వీళ్ళు చూసింది చూసినట్టు నచ్చి కొనుక్కున్నారు. మాదంత ఈజీగా అవ్వలేదు. మా షాపింగ్ అయ్యేసరికి అయితే నైట్ 11:30 అయ్యింది. ఇంకా షాపింగ్ చేసి అలసిపోయినాం అన్నట్టుగా ఇంకా ఇందాక ఒక ఆయన టీ అమ్ముతాడని చెప్పినాను కదా, ఇంకా వాళ్ళకి ఒక షాప్ కూడా ఉందన్నమాట. వాళ్ళ షాప్ కి వెళ్ళి నచ్చింది జ్యూస్ ఎవరిది వాళ్ళది అయితే తాగేసినాము. ఇక నా బిడ్డ ముచ్చట కత్తుళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. మా బండి తప్ప వేరే వాళ్ళ బండి ఎక్కేదే కాదు. అట్లాంటిది మా బండిని వదిలేసి మరి వెళ్ళి వాళ్ళ బండి మీద కూర్చుంది. వాళ్ళు మా పక్కింట్లోకి వచ్చి 4 రోజులు కూడా కావట్లేదు కానీ మా మహాగాడికి అయితే తెగ క్లోజ్ అయిపోయిల్లు. నైట్ నిద్రలో కూడా వాళ్ళని గలవరిస్తుంది. అంత నచ్చేసిల్లు నా బిడ్డకి. వాళ్ళని అసలు వదిలి ఉండట్లేదు. సింగిల్ సెకండ్ కూడా ఉండట్లేదు ఒక పడుకున్నప్పుడు తప్ప. మిగతా మొత్తం టైం వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతోటే ఉంటుంది. ఇంకా బైక్ దిగినాక వాళ్ళకంటే ముందే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతూనే ఉంది. మేము ఎక్కడ తీసుకుంటామో అని. అయినా బలవంతంగా తీసుకొని వచ్చినాం. మేము తీసుకొస్తా అంటే ఇంకా మమ్మల్ని నార్మల్ గా అన్నట్లేదు. ఒకరం కాళ్ళు ఒకరం చేతులు పట్టుకొని అయితే పైకి తీసుకొని వచ్చినాక కూడా ఊరుకున్నదా ఆ మ్యాంగో చూపిస్తే ఆ మ్యాంగోని చూసి కాసేపు ఊరుకున్నది తిన్నది కథ. మళ్ళా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. మళ్ళీ తిన్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మా ఇంటికి రావడానికి 1:30 అయింది తెలుసా. ఉళ్ళ 1:30 వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంది. మళ్ళీ 1:30 అంటే ఆఫ్టర్నూన్ అనుకునేరు. నైట్ 1:30 వరకు షాపింగ్ చేసినందుకు మా బిల్లుకి అయితే మాకు ఒక గిఫ్ట్ వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. మళ్ళీ గిఫ్ట్ అంటే మామూలుదేం కాదు, చాలా బ్రాండెడ్ క్వాలిటీ గిఫ్ట్ అయితే వచ్చింది. అదేంటా అన్నది మీరైతే గెస్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలో చూపించినా చెప్పలేదు కానీ ఈ లోపు మీరు గెస్ చేయకపోతే నేనే నెక్స్ట్ వీడియోలో చూపించేస్తా. అందరం కలిసి చాలా క్వాలిటీ టైం అయితే బయట స్పెండ్ చేసినాం. మస్తు హ్యాపీగా అనిపించింది. అంతే ఈ వీడియో. బై.